స్నేహితులంతా సరదాగా బయటికి వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ప్రమాదంలో 5గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో హైదరాబాద్కు చెందిన 5గురు చనిపోగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. యువకుల మృతితో వారి తల్లిదండ్రులు గుండె విలిసేలా రోదిస్తున్నారు. కాసేపట్లో వస్తామని చెప్పి వెళ్లి శాశ్వతంగా వెళ్లిపోయారని కన్నీరు మున్నీరు అవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. కారు చెరువులో పడిన ఘటనలో హైదరాబాద్కు చెందిన 5గురు యువకులు చనిపోయారు. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్లు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోచంపల్లి మండలం జలాల్పూర్లో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న 5గురు విద్యార్థులు చనిపోగా ఒకరు ప్రాణాలతో బయటకు వచ్చారు. కారు చెరువులోకి దూసుకెళ్లడంతో లాక్ పడింది. ముందున్న వ్యక్తి లాక్ తీసుకుని బయటపడ్డాడు. స్నేహితులను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. మిగతా వారు కారులోనే చనిపోయారు. వీరు సిటీ నుంచి పోచంపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జేసీబీతో కారును బయటకు తీసి డెడ్ బాడీలను పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు. ఎల్బీనగర్ నుంచి స్టార్ట్ అయినా మన పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి అట్లా పడ్డది. వెనకాల 4గురు, డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు. ముందు నేను అద్దానికి గుద్ది అటు చేసి బయటకు వెళ్ళినా. వాళ్ళు అల్లాలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన వాళ్ళు ఆపని అట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒక అతను కారు అద్దం పలగొట్టుకొని బయటకు వచ్చి జరిగింది. ఒక అతను బతికిండు. మిగతా 5 మంది అయినారు చనిపోయారు. ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేసి యువకుల మరణంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాసేపట్లో వస్తానని చెప్పి వెళ్లిన బిడ్డలు ఇలా విగత జీవులుగా మిగిలారని గుండెలు బాదుకుంటున్నారు. భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాలేజ్ చదువుతుండు థర్డ్ ఇయర్. ఏం చెప్పలేదు. సినిమా కాళ్ళు అర్జుంది పోతున్నా అన్నాడు కొడుకు. 10 గంటలకు ఏమో కాలేజ్ నుంచి ఫోన్ చేశారు. వినేది స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకంటే ఏడికి పోయిందంటే నిన్న సినిమా పోతా అన్నాడు. పిల్లగాడు అలసిపోయి పండుకుంటేమో సాటర్డే కాలేజ్ పోకుండా అనుకున్నా. నేను స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఇక సరే పండుకుంటే సైలెంట్ లో పెట్టుకుంటే అనుకున్నా. నేను ఫ్రెండ్స్ తో వెళ్తున్నా అని కూడా చెప్పలే. ఎవరి పెద్దగా తిరగడు బయట, అంతా ఇంట్లోనే ఉంటాడు. సండే వచ్చినా కూడా ఎక్కడికి పోయినా మా పర్మిషన్ లేని అసలు వెళ్ళాడు. చిన్న బాబు అనుకోలేదు. దేవుడా కూడా ఆయనే కొడితేనే ఒక్క 1 రూపీ ఏమైంది ఎక్కడ అని కూడా మాకు కనుక్కొనే ఇస్తారు. అనవసరంగా రూపాయి కూడా ఎక్స్ట్రా అయ్యారు. ప్రమాదంతో జలాల్పూర్ రోడ్డుపై ఆందోళన చేశారు స్థానికులు. అధికారుల నిర్లక్ష్యంతోనే కారు చెరువులో దూసుకెళ్లి 5గురు చనిపోయారని చెప్పారు. లింగప్ప చెరువు దగ్గర మూలమలుపు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కనీసం సైన్ బోర్డులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి వారానికి మినిమం ఒక 3-4 సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఈ కట్ట మీద. ఎన్నోసార్లు అధికారులు విజ్ఞప్తి చేస్తామంటున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ 5గురు మరణాలు చూసాను. అధికారులు చెల్లించి తక్షణమే సైట్కి వచ్చి చెక్ చేసి మినిమం సహాయక చర్యలు చేసి ఈ కట్టను అభివృద్ధి చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. రద్దీ ఉండే ఏరియా పోచంపల్లి టూరిజం పార్కు. ఇక్కడికి ఎంతోమంది హైదరాబాద్ షాపింగ్కి వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రోడ్డు చూసుకుంటే టర్నింగ్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా మాకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. వాళ్ళు మాత్రం వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. దీనివల్ల అక్కడ ప్రాణాలు పోతూ ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించే వాళ్ళు లేక ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. మేడ్చల్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం 2 యువకులను మింగేసింది. గుండ్లపోచంపల్లిలో తెల్లవారుజామున ఓ బైక్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న కార్తిక్ రెడ్డి స్పాట్లోనే చనిపోయాడు. మరో యువకుడు అనిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.